టీఎస్ మరియు ఏపీటెట్ సీటెట్లో భాగంగా ఆ సిలబస్లో ఉన్నటువంటి గ్రామర్ టాపిక్స్ గురించి ముఖ్యంగా మనం డిస్కషన్ చేసుకుంటున్నాము. ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ మనము ఇంగ్లీష్ గ్రామర్లో మొదటి టాపిక్ అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇంతకుముందు మనం నౌన్ గురించి డిస్కషన్ చేసుకున్నాం, ప్రొనౌన్ గురించి డిస్కషన్ చేసుకున్నాం, వర్బ్ గురించి కంప్లీట్గా డిస్కషన్ చేసుకొని ఉన్నాము. ఈ వీడియోలో మనము యాడ్వర్బ్ గురించి డిస్కషను చేసుకోబోతున్నాం. సో టాపిక్లోకి వెళ్దాము. టాపిక్లో వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. సో ఒకసారి టాపిక్ చూద్దాము. ఈ టాపిక్లో మనము యాడ్వర్బ్ గురించి డిస్కషన్ చేసుకుంటాము. అయితే యాడ్వర్బ్కి సంబంధించి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇటువంటి క్లూస్ తోటి దాదాపు వీడియో చివరి వరకు ప్రతి చోట ఏదో ఒక క్లూ ఉంటుంది. ఆ క్లూను మీరు గుర్తుపెట్టుకుంటే, ఆ హింట్ను మీరు గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ యాడ్వర్బ్కు సంబంధించినటువంటి టాపిక్ను మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే, సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా టోటల్గా మీకు యాడ్వర్బ్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియోను చివరి దాకా చూడండి, ఇది మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకే రైట్. అయితే ఇక్కడ ఫస్ట్ మనం యాడ్వర్బ్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ యాడ్వర్బ్ను తెలుగులో ఏమంటామంటే క్రియా విశేషణం అని చెప్తాం. యాడ్వర్బ్ను క్రియా విశేషణం అంటాం. ఇక్కడ గమనించండి, యాడ్ వర్బ్ అంటే ఒక దాంట్లోనే రెండు పదాలు ఉన్నాయి. యాడ్ వర్బ్ అంటే వర్బుకు యాడ్ చేసేది, ఇందులోనే దీని యొక్క నిర్వచనం ఉన్నది. యాడ్ వర్బ్ అంటే వర్బుకు ఏదో యాడ్ చేయడం, అలా యాడ్ చేయడం, ఏదో ఒకదాన్ని యాడ్ చేయడమే యాడ్వర్బ్ అంటాం. అది ఏం యాడ్ చేస్తామనేది నెక్స్ట్ ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. వెర్బ్కు యాడ్ చేయడాన్ని అంటే ఉన్నటువంటి వెర్బ్కు ఇంకొంత సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ను యాడ్ చేయడాన్నే యాడ్వర్బ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి, రన్ క్విక్లీ, త్వరగా రన్ చేయి. ఓకే, ఎలా రన్ చేయమంటున్నాడు? త్వరగా. స్పీక్ లౌడ్లీ, ఎలా మాట్లాడమంటున్నాడు? గట్టిగా, లౌడ్లీ. సో ఇక్కడ గమనించండి, రన్ అనేటువంటిది వర్బ్, స్పీక్ అనేటువంటిది వర్బ్. ఓకే, సో ఈ వర్బ్కు అదనంగా మీనింగ్ను ఇక్కడ యాడ్ చేస్తున్నాం మనం. రన్ క్విక్లీ, స్పీక్ లౌడ్లీ. సో ఈ విధంగా వర్బ్కు అదనంగా ఇన్ఫర్మేషన్ను యాడ్ చేయడాన్నే యాడ్వర్బ్ అంటాం. అదే యాడ్వర్బ్ అంటే వర్బ్కు యాడ్ అవ్వడం. సో అది ఎలా అంటే ఎలా యాడ్ చేస్తామంటే ఈ పదాలతోటి వేర్, హౌ, వెన్. ఇప్పుడు మొత్తం నేర్చుకునేది దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఓకే, యాడ్వర్బ్కి సంబంధించింది. సో ఇక్కడ రన్ క్విక్లీ, ఎలా రన్ చేయాలట? ఎలా రన్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోండి. ఎలా అనే పదంతో క్వశ్చన్ చేస్తే మనకి యాడ్వర్బ్ వస్తుంది. ఇక్కడ ఎలా మాట్లాడాలి? లౌడ్గా మాట్లాడాలి. ఎలా రన్ చేయాలి? క్విక్లీగా రన్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని వర్డ్స్ ఉంటాయి, వాటిని వేర్ తోటి క్వశ్చన్ చేస్తే యాడ్వర్బ్, వచ్చేటువంటి ఆన్సర్ యాడ్వర్బ్ అవుతుంది. ఇంకొన్ని వర్డ్స్ ఉంటాయి, వెన్ తోటి క్వశ్చన్ చేస్తే వాటి నుంచి వచ్చేటువంటి ఆన్సర్, ఈ క్వశ్చన్కి వచ్చేటువంటి ఆన్సర్ అన్నీ ఏమవుతాయంటే యాడ్వర్బ్ అవుతాయి. ఓకే, ఇంకా వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, ఏ పదాలైతే ఎల్వై తోటి ఎండ్ అవుతాయో, దాదాపుగా 99% కొన్ని పదాలు ఎల్వై తోటి యాడ్ అవుతాయి. ఆ ఎల్వై తోటి యాడ్ అయ్యేటువంటి పదాలు దాదాపుగా అవి యాడ్వర్బ్ అవుతాయి. యాడ్వర్బ్ అంటే గుడ్డిగా మనం పెట్టాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఎల్వైతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయంటే యాడ్వర్బ్ అవుతాయి. అంటే అన్నీ కాదు, దాదాపు 99%. ఓకే, అవి కూడా దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ చేసుకొని వచ్చినప్పుడు మాత్రమే, ఆ వర్డ్స్ మాత్రమే. రైట్, ఒకసారి ఇప్పుడు సబ్జెక్ట్ డెప్త్లోకి వెళ్దాము. అయితే ఈ యాడ్వర్బ్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి. యాడ్వర్బ్స్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. అందులో మొదటి టైప్ యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఓకే, అయితే ఈ యాడ్వర్బ్కు సంబంధించి టైప్స్ చెప్పేటప్పుడు ఇదే కాదు, ఏ టాపిక్ చెప్పినా డెప్త్ నేర్చుకోవడం కోసం టైప్స్ నేర్చుకుంటాం మనం. కానీ ఎగ్జామ్లో మిమ్మల్ని టైప్స్ అడగరు. కాకపోతే అది యాడ్వర్బా, ప్రిపోజిషనా, కంజంక్షనా,
నౌన్నా ప్రనౌన్నా అవి గుర్తుపట్టాలి, వాటికి వచ్చేటువంటి మార్కులు ఏవైతే మిస్ అవ్వకూడదో అని అనుకోవాలి, అంటే మిస్ అవ్వకూడదు అని అనుకుంటే తప్పకుండా వాటి యొక్క టైప్స్ నేర్చుకోవాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైప్స్ అడగడు, ఒక వర్డ్ ఇచ్చి అది నౌనా ప్రనౌనా వర్బా యాడ్వర్బా ఆ విధంగా అడుగుతాడు. సో ఇది మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. సో అవి గుర్తించాలంటే పక్కగా టైప్స్ నేర్చుకోవాలి. సో ఇక్కడ టైప్స్ నేర్చుకుంటున్నాం యాడ్వర్బ్కు సంబంధించి. అయితే ప్రతి యాడ్వర్బ్కు సంబంధించి దాదాపు చాలా టైప్స్ ఉంటాయి, ఒక 9-10 టైప్స్ ఉంటాయి అవి. ఓకే, 9 to 10 ఉంటాయి. సో మనం అన్నీ నేర్చుకోము. కాంపిటేటివ్ పర్పస్లో ఉపయోగపడేవి 5 మాత్రమే. ఆ 5 నుంచే దాదాపు బిట్ ఉంటుంది. ఓకే, సో ఈ వీడియో చివరి దాకా చూస్తే వచ్చేటువంటి బిట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. సో అన్నిటినీ కవర్ చేస్తూ నేను మీకు 5 టైప్స్లోనే టాపిక్ను క్లోజ్ చేసేస్తాను. సో ఒకసారి చూద్దాము. సో మొదటిది యాడ్వర్బ్ ఆఫ్ టైం. అన్ని క్లూస్ ఉంటాయని చెప్పాను, ఒకసారి గమనించండి. సో ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే అర్థం ఏంటిదంటే ఇక్కడనే ఉంది. అంటే ఇక్కడ ఏముంది, టైం అని ఉంది. సో టైముకు సంబంధించినటువంటి టైమును గురించి వివరించేటువంటి పదాలన్నీ కూడా ఏమైతే అంటే యాడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది. ఓకే, టైమును గురించి చెప్పేటువంటి పదాలు, ఆ పదాలు కూడా ఏంటిదో చెప్తా. సో ఆ టైమును గురించిన పదాలు తెలుసుకోవాలంటే వెన్ అనేటువంటిది. వెన్ అంటే ఎప్పుడు, ఎప్పుడుతో ప్రశ్నించగా వచ్చే పదాలన్నీ కూడా. ఎప్పుడు అని ప్రశ్నిస్తే ఏం చెప్తాం, నిన్న, ఇవాళ, రేపు, ఇంతకు ముందు అనే ఇటువంటి పదాలు ఉన్నాయి కదా. సో ఆ విధంగా అంటే ఎప్పుడుతోటి ప్రశ్నించగా వెన్ అనే దాంతో మనం క్వశ్చన్ చేసుకుంటే వచ్చేటువంటి ఆన్సర్కు సంబంధించినటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఈ యాడ్వర్బ్స్ అవుతాయి. యాడ్వర్బ్లో అవి యాడ్వర్బ్ ఆఫ్ టైం అవుతాయి. సో ఆ పదాలు నేను కొన్ని ఇక్కడ రాశాను. సో ఒకసారి చూద్దాం, చూడండి ఆ పదాలు. టుడే, వెన్తో ప్రశ్నించినప్పుడు టుడే వస్తుంది. టుమారో, ఎస్టర్డే, టునైట్, ఆల్రెడీ, ఆఫ్టర్వర్డ్స్, సూన్, బిఫోర్, ఆఫ్టర్, ఎర్లీ, లేట్. సో ఇవన్నీ కూడా యాడ్వర్బ్కు సంబంధించిన వర్డ్స్. యాడ్వర్బ్లో ఏంటి అయ్యి, యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఓకే, సో ఇవన్నీ కూడా మనం వెన్ తోటి క్వశ్చన్ చేయంగానే ఈ వర్డ్స్ అన్నీ వస్తాయి. వెన్ టుడే, వెన్ టుమారో, వెన్ ఎస్టర్డే, వెన్ టునైట్. గమనించారు కదా. సో ఈ విధంగా వెన్తో క్వశ్చన్ చేయగా వచ్చేటువంటి ఆన్సర్కు సంబంధించిన పదాలన్నీ కూడా యాడ్వర్బ్స్ అవుతాయి. ఇది ఒక క్లూ. ఇంకొక క్లూ ఏంటిదంటే రైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. యాడ్వర్బ్ ఆఫ్ టైం ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో టుడే, టుమారో, ఎస్టర్డే, టునైట్, ఆల్రెడీ, ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ అన్నీ కూడా సెంటెన్స్లో ఎక్కడ రాయాలి, రైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. సెంటెన్స్ చివరిలో రాయాలి, గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్ యొక్క చివరిలో ఈ యాడ్వర్బ్ ఆఫ్ టైం అనేటువంటి వర్డ్స్ రాయాలి. సో ఒకసారి సెంటెన్స్ చూద్దాము. ఆ సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సెంటెన్స్ చూడండి. ఐ మెట్ హిమ్ ఎస్టర్డే. నేను అతన్ని ఎప్పుడు కలిశాను, నిన్న కలిశాను. సో ఇక్కడ వెన్ తోటి క్వశ్చన్ చేసుకుంటే అయిపోయాయి, దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మెట్ హిమ్ ఎస్టర్డే. అతన్ని నేను నిన్న కలిశాను. వెన్ ఎస్టర్డే. సో ఇక్కడ యాడ్వర్బ్ ఏమవుతుంది, ఇది యాడ్వర్బ్. రైట్. సో యాడ్వర్బ్లో ఏంటిది, ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, వర్బ్. ఈ యాడ్వర్బ్ ఆఫ్ టైం ఎప్పుడు వస్తుంది, దీని తర్వాత, వర్బ్ తర్వాతనే వస్తుంది యాడ్వర్బ్ ఆఫ్ టైం. నెక్స్ట్, రాణి విల్ గో టు కాలేజ్ టుమారో. రాణి విల్ గో టు కాలేజ్ టుమారో. సో ఇక్కడ గమనించండి, రాణి విల్ గో టు కాలేజ్ టుమారో. రాణి ఎప్పుడు వెళ్తుంది కాలేజీకి, టుమారో. సో ఇక్కడ వెన్ తోటి క్వశ్చన్ చేయక వచ్చేటువంటి ఆన్సర్ ఏంటిది, టుమారో. టుమారో అనేటువంటిది ఏంటిది, యాడ్వర్బ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైంకు సంబంధించింది. మరొకసారి చెప్తా చూడండి. యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే టైముకు సంబంధించినటువంటి పదాల గురించి చెప్తుంది, టైం గురించి చెప్పేటువంటి వర్డ్స్. ఓకే, అది ఎలా గుర్తుపట్టాలి మనము, వెన్ తోటి క్వశ్చన్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అది యాడ్వర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకున్నాము, టుడే, టుమారో, ఎస్టర్డే, టునైట్, ఆల్రెడీ, ఆఫ్టర్వర్డ్స్, సూన్, బిఫోర్, ఆఫ్టర్, ఎర్లీ, లేట్.
సో మీకు ఇంకా మార్కులు మిస్ అవ్వద్దు అనుకుంటే, మీరు రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మార్కులు మిస్ అవ్వద్దు అనుకుంటే కంపల్సరీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తప్పకుండా ఈ వర్డ్స్ మీ మైండ్లో ఉండాలి. దేనికి సంబంధించినవి? టైంకు సంబంధించినటువంటి వర్డ్స్. అవి కూడా ఎక్కడ రాస్తున్నాము? రైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. సెంటెన్స్ యొక్క చివరన మనము రాస్తాం. ఇవి చివరన వస్తాయి. రైట్. దీని తర్వాత సెకండ్ టైప్ చూద్దాము. యాడ్వర్బ్ ఆఫ్ టైప్స్. యాడ్వర్బ్స్లో సెకండ్ టైప్ ఏంటిదంటే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, దానిలాగానే ఆ యాడ్వర్బ్ ఆఫ్ టైం కంటే ఈజీగా ఇంకా దీన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ మనకు టైటిల్లోనే ఉంటుంది. ప్లేసుకు సంబంధించినటువంటివి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ప్లేసును సూచించేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, ఆ పదాలన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయి. ఆ ప్లేసుకు సంబంధించిన పదాలు అంటే ఏమొస్తుంది అంటే హియర్ ఇక్కడ, దేర్ అక్కడ, ఎవ్రీవేర్ ప్రతి చోట, ఎనీవేర్ ఎక్కడైనా, ఇటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. అంటే అవన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయి. సో వీటిని తెలుసుకోవాలంటే ఏ వర్డ్ తోటి క్వశ్చన్ చేయాలి అంటే వేర్ తోటి క్వశ్చన్ చేయాలి. వేర్ తోటి క్వశ్చన్ చేయగా WHER వేర్ అంటే అర్థం ఏమొస్తుంది? ఎక్కడ. సో ఈ వర్డ్ తోటి క్వశ్చన్ చేయగా వచ్చేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ అన్నీ కూడా ఏమవుతాయి? యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతాయి, యాడ్వర్బ్ అవుతాయి. సో ఒకసారి ఆ వర్డ్స్ చూద్దాం. క్లూ వర్డ్స్ నేను ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశాను. హియర్ ఇక్కడ, దేర్ అక్కడ, ఎవ్రీవేర్ ప్రతి చోట, ఎనీవేర్ ఎక్కడైనా, సమ్వేర్ కొన్ని చోట్ల, నోవేర్ ఎక్కడ లేదు, బిహైండ్ వెనకాల, ఇన్ లోపల, అవుట్ బయట. సో ఈ పదాలన్నీ కూడా వెన్ అనేటువంటి వర్డ్తో క్వశ్చన్ చేస్తే వస్తాయి. వెన్ ఎప్పుడు? వేర్ తోటి క్వశ్చన్ చేయగా వస్తాయి. సో వేర్ హియర్, వేర్ దేర్, వేర్ ఎవ్రీవేర్, వేర్ ఎనీవేర్, వేర్ సమ్వేర్, వేర్ నోవేర్, వేర్ బిహైండ్, వేర్ ఇన్, వేర్ అవుట్. సో ఈ వర్డ్ తోటి క్వశ్చన్ చేయగా వచ్చేటువంటి ఆన్సర్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయి. ఎగ్జామ్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు టైప్స్ అడగడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీవేర్ అని ఇచ్చి అండర్లైన్ చేస్తాడు. సెంటెన్స్లో ఎనీవేర్ అని ఇచ్చి అండర్లైన్ చేస్తాడు. అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమవుతుంది అని ఇస్తాడు. వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ ఆ విధంగా ఇస్తాడు. సో ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటిది? యాడ్వర్బ్ అవుతుంది. సో ఈ యాడ్వర్బ్ ఇది ఈ ప్లేసుకు సంబంధించినటువంటి వర్డ్స్ సెంటెన్స్లో ఎలా గుర్తించాలంటే అవి ఈ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ వర్డ్స్ షుడ్ బి రిటన్ ఆఫ్టర్ వర్బ్ తర్వాత అవి రాయబడతాయి. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో హియర్, దేర్, ఎవ్రీవేర్ ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ రాయబడతాయి సెంటెన్స్లో అంటే వెర్బ్ తర్వాత. సో ఒక సెంటెన్స్గా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. షీ అనేటువంటిది సబ్జెక్ట్, వెంట్ అనేటువంటిది వర్బ్ పని గురించి చెప్పేది, దేర్ అంటే ఏంటిదో చూద్దాం. చూడండి, సబ్జెక్ట్ వర్బ్, ఇక్కడ దేర్ ఉన్నది. సో వర్బ్ తర్వాత ఉండేటువంటిది ఏంటిది? యాడ్వర్బ్. ఇక్కడ దీని ప్రకారం ప్లేస్ ఇక్కడ రాశాను కదా, షుడ్ బి రిటన్ ఆఫ్టర్ వర్బ్. సో ఇది షీ వెంట్ దేర్, ఆమె ఎక్కడికి వెళ్ళింది? అక్కడికి వెళ్ళింది. సో ఇక్కడ దేర్ ఎక్కడికి? అక్కడికి. ఇక్కడ వేర్తో క్వశ్చన్ చేయంగా వచ్చేటువంటి ఆన్సర్ ఇది. సో ఇది యాడ్వర్బ్ అవుతుంది. ఈ యాడ్వర్బ్ కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనేటువంటిది వర్బ్ తర్వాత ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్, రాణి సాట్ బిహైండ్ మీ. రాణి ఎక్కడ కూర్చుంది? నా వెనకాల. ఎక్కడ? వేర్తో క్వశ్చన్ చేసినాం. ఎక్కడ కూర్చుంది? బిహైండ్ మీ, నా వెనకాల కూర్చుంది. సో వర్బ్ తర్వాత కూడా వచ్చింది కదా. సో ఇది యాడ్వర్బ్ అవుతుంది. ఇది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. సో మరొక్కసారి చెప్పి తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాము. మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అవుతున్నాయి
బాగా అర్థమవుతుంది అని అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేసి మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయగలరు. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ గురించి నేర్చుకున్నాం. అంటే ఈ పదంలో ఉన్నట్టుగానే మనకు ఈ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ దేని గురించి చెప్తుందంటే ప్లేసుకు సంబంధించినటువంటి పదాల గురించి చెప్తుంది. ఈ ప్లేసుకు సంబంధించిన పదాలు తెలుసుకోవాలంటే వేర్ ఉపయోగించాలి. వేర్ అనేటువంటి వర్డ్ తోటి క్వశ్చన్ చేసుకోవాలి. ఆ వర్డ్స్ ఏమేమి ఉన్నాయి ప్లేసుకు సంబంధించినవి అంటే ఇక్కడ నేను కొన్ని మెన్షన్ చేశాను. ఇవి కూడా తప్పకుండా మీరు మీ మైండ్లో పెట్టుకోవాల్సిందే. హియర్, దేర్, ఎవ్రీవేర్, ఎనీవేర్, సమ్వేర్, నోవేర్, బిహైండ్, ఇన్, అవుట్. సో ఇవి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్కు సంబంధించినవి. సో మీకు ఒక సెంటెన్స్ ఇచ్చి ఈ విధంగా షీ వెంట్ దేర్ అని ఆ విధంగా సెంటెన్స్ ఇచ్చి దేర్ కింద కనుక అండర్లైన్ చేసి ఉండి కింద ఆప్షన్స్ కనుక ఉంటే అందులో యాడ్వర్బ్ కనుక ఉంటే అప్పుడు మనం యాడ్వర్బ్ను టిక్ చేయవలసి ఉంటుంది. ఇది సెకండ్ టైప్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ టైప్ యాడ్వర్బ్ ఆఫ్ నెంబర్. అక్కడికి వెళ్దాం. థర్డ్ టైప్ యాడ్వర్బ్ ఆఫ్ నెంబర్. ఇది దేని గురించి చెప్తుంది? ఈజీగా నేను ఇక్కడ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు అర్థమైపోయినాలే. నంబర్కు సూచించేటువంటి పదాలు, నెంబర్ను సూచించేటువంటి పదాలు అంటే వన్స్, ట్వైస్, థ్రైస్, ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ. సో ఇటువంటి పదాలు దేన్ని సూచిస్తున్నాయి? ఇవి నెంబర్ను సూచిస్తున్నవి. సో ఈ విధంగా నంబర్ను డినోట్ చేసేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయి. సో వీటిని మరి ఇంతకుముందులాగా క్లూ ఏంటిదంటే హౌ మెనీ టైమ్స్. ఈ విధంగా హౌ మెనీ టైమ్స్ అనేటువంటి ఈ ప్రేస్ తోటి కనుక మనం అంటే ఎన్నిసార్లు అని కనుక క్వశ్చన్ చేసుకున్నట్లయితే ఆ ప్రశ్నకు జవాబుగా వచ్చే పదాలన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయి. అవి ఏంటి అంటే వన్స్, ట్వైస్, థ్రైస్, ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ. సో ఒక సెంటెన్స్ చూద్దాము. హీ రీడ్స్ ద పోయం ట్వైస్. అతను ఎన్నిసార్లు ఆ పోయంను చదువుతాడట? హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు. హౌ మెనీ టైమ్స్ ఏంటిది? ఎన్నిసార్లు. ఎన్నిసార్లు చదువుతాడు? ట్వైస్. ఆన్సర్ వచ్చిందా లేదా? అంతే. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనకు ఆ బిట్టు చేయడానికి లాజిక్ తెలిసినప్పుడు. సో ఆ లాజిక్ ఎప్పుడు తెలుస్తుంది? నా వీడియోస్ను చూసినప్పుడు. సో ఆ విధంగా ఇంత లాజిక్ తోటి ఉన్నాయి కాబట్టి వీడియో మరిన్ని వీడియోస్ చేయాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. రైట్. దీని తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాము. ఫోర్త్ వన్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇప్పుడు అర్థమయ్యే ఉన్నాలే. ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి పదాలు. ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా అని సూచించేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ అన్నీ కూడా యాడ్వర్బ్ అవుతుంది. రైట్. అవి ఎలా అంటే దాన్ని ఎలా క్వశ్చన్ చేస్తామంటే హౌ ఆఫెన్ అని క్వశ్చన్ చేయడం ద్వారా ఈ యాడ్వర్బ్ గురించి మనం తెలుసుకోవచ్చు. అవి ఏంటిదో ఒకసారి చూద్దాము. ఆఫెన్, సమ్ టైమ్, ఫ్రీక్వెంట్లీ, ఆల్వేస్, సమ్ టైమ్, జనరల్లీ, యూజువల్లీ, ఎవర్, నెవర్, సెల్డమ్, రేర్లీ, స్కేర్స్లీ, హార్డ్లీ. సో ఇటువంటి ఈ వర్డ్స్ అన్నీ కూడా దేని గురించి చెప్తాయి అంటే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గురించి చెప్తాయి. సో ఇవన్నీ కూడా ఏంటిదంటే యాడ్వర్బ్ కిందికి వస్తాయి. అయితే ఈ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వర్డ్స్ను ఎక్కడ రాస్తామంటే రైట్ ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్ లేదా బిఫోర్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్కు ముందు రాస్తాం. హెల్పింగ్ వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత రాస్తాం. గుర్తుపెట్టుకోండి. ఈ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వర్డ్స్ ఎక్కడ ఉంటాయంటే మెయిన్ వర్బ్కు ముందు ఉంటాయి, హెల్పింగ్ వర్బ్కు తర్వాత ఉంటాయి. మధ్యలో ఉండేది యాడ్వర్బ్. ఓకే, రైట్. హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్కు ముందు. హెల్పింగ్ వర్బ్ లేకపోయినా మెయిన్ వర్బ్కు ముందు ఉంటుంది. కొన్నిట్లలో హెల్పింగ్ వర్బ్ ఉండదు, అప్పుడు మెయిన్ వర్బ్కు ముందు ఉంటుంది. సో ఒకసారి చూద్దాము, ఒక సెంటెన్స్ చూద్దాము. హీ రేర్లీ కమ్స్ హియర్. ఓకే, ఎంత తరచుగా వస్తాడు అతను? రేర్లీ, చాలా రేర్గా. సో ఇది దానికి ఆన్సర్. సో ఇది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది.
ఈ యాడ్వర్బ్లో ఏంటిది, ఇది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సెంటెన్స్లో ఎక్కడ రాస్తాము, మెయిన్ వర్బ్కు ముందు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఉంటే దాని తర్వాత రాస్తాం. సో ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఫోర్త్ టైప్. ఫోర్త్ టైప్లో ఏం నేర్చుకుంటాం, ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి పదాలు. ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన పదాలు కనుగొనాలంటే ఏం చేయాలి, హౌ ఆఫెన్ అని క్వశ్చన్ చేసుకోవాలి. హౌ ఆఫెన్కు సంబంధించి ఈ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన పదాలు ఏమున్నాయి, ఆఫెన్, సమ్ టైమ్, ఫ్రీక్వెంట్లీ, ఆల్వేస్, జనరల్లీ, యూజువల్లీ, ఎవర్, నెవర్, సెల్డమ్, రేర్లీ, స్కేర్స్లీ, హార్డ్లీ. సో ఈ పదాలు తప్పకుండా మీ మైండ్లో మీరు సేవ్ చేసి పెట్టుకోవాల్సిందే. మార్కులు కావాలా, తప్పకుండా కొన్ని నేర్చుకోవాల్సిందే. సో ఇది ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి పదాలు. అందులో చివరిది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఇదొక్కటి మీరు ఇప్పుడు వింటే ఈ టాపిక్కి సంబంధించి బిట్ మిస్ కాదు. రైట్, చూద్దాం. 5వది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. మేనర్కు సంబంధించిన పదాలు. సో జనరల్గా అన్ని టైప్స్కు ఒకటే రూల్ మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చాను. అన్నిట్లలో సేమ్ పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినది మేనర్కు సంబంధించినటువంటి వర్డ్. మేనర్ అంటే అది ఎలా జరిగింది అని చెప్పేటువంటి విషయాలు, ఎలా జరిగింది అని చెప్పేటప్పుడు వచ్చేటువంటి ఆన్సర్. ఓకే, సూచించే పదాలని మనం యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాం, యాడ్వర్బ్ అంటాం. ఓకే, హౌ అనే ప్రశ్న గుర్తుపెట్టుకోండి. హౌ అంటే ఎలా అనే ప్రశ్నకు సమాధానం. వచ్చేటువంటి వర్డ్స్ అన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతాయి. సో ఆ వర్డ్స్ కొన్ని నేను ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను, ఒకసారి చూద్దాం. చూడండి, అన్నిటికి దాదాపుగా యాడ్వర్బ్ అంటేనే ఎల్వైతో దాదాపు ఆ పదాలన్నీ ఎండ్ అవుతాయి. రైట్, సో ఒకసారి చూద్దాం. నీట్లీ ఎలా జరిగింది, నీట్గా చేసింది. ఎలా చేశాడు, ఎలా వెళ్తున్నాడు, స్లోగా. ఎలా చేస్తున్నాడు, బ్యాడ్లీ, హౌ అనే దాంతో. ఎలా నడుస్తున్నాడు, ఫాస్ట్లీ. ఎలా చదువుతున్నాడు, క్లియర్లీ. అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు, గ్రీడీలీ. అతను ఎలా ఉంటున్నాడు, సైలెంట్లీ. సో గమనించారు కదా, ఎలా అనేటువంటి వర్డ్ కనుక మనము క్వశ్చన్ చేసుకుంటే ఈ యాడ్వర్బ్ ఆ సెంటెన్స్లో ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. హ్యాపీలీ, కైండ్లీ, క్రూయల్లీ, షార్ప్లీ. సో ఇటువంటి పదాలన్నీ కూడా యాడ్వర్బ్ గురించే చెప్తాయి. నెక్స్ట్ ఒక సెంటెన్స్ చూద్దాం. సెంటెన్స్ ముందు అసలు ఇవి ఎక్కడ ఉంటాయంటే షుడ్ బి రిటర్న్ ఆఫ్టర్ వర్బ్ తర్వాత వీటిని రాస్తాం. హీ రన్స్ ఫాస్ట్లీ. ఎలా రన్ చేస్తున్నాడు, ఫాస్ట్. ఎలాతో క్వశ్చన్ చేసుకుంటే మనకు యాడ్వర్బ్ అనేటువంటిది సెంటెన్స్లో కష్టపడకుండానే దొరికిపోతుంది. ఓకే, ఇది యాడ్వర్బ్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము. ఇందులో నుంచే అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానాల నుంచే అడుగుతున్నాడు. నేను ఈ వీడియో చేసే ముందు 1-2 సార్లు గత పేపర్లను అబ్జర్వ్ చేసినాకనే ఎలా అడుగుతున్నాడో చూసినాకనే ఈ వీడియోని చేయడం జరిగింది. సో ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా వీడియోని లైక్ చేయగలరు. సో ఈ వీడియోలో మనము దాదాపుగా ఏం నేర్చుకున్నామంటే యాడ్వర్బ్స్ గురించి నేర్చుకున్నాము. అయితే ఒకసారి ఫాస్ట్గా డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాము. యాడ్వర్బ్ అంటే వర్బ్కు యాడ్ చేసేదని నేర్చుకున్నాం, అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం. సో యాడ్వర్బ్కు సంబంధించిన పదాలను మనం ఎలా గుర్తుపట్టాలంటే ఎల్వై తోటి ఎండ్ అవుతాయి. ఎలా అంటే ఫాస్ట్లీ, స్లోలీ, ఆ విధంగా లాస్ట్కు ఎల్వై తోటి ఎండ్ అవుతాయి. వీటిని ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే వేర్, హౌ, వెన్ ఇటువంటి వాటితోటి క్వశ్చన్ చేసుకుంటే, వేర్ అంటే ఎక్కడ, హౌ అంటే ఎలా, వెన్ అంటే ఎప్పుడు, ఇటువంటి వాటితోటి క్వశ్చన్ చేసుకుంటే అవి మనకు తెలిసిపోతాయి. వాటిని గుర్తుపట్టవచ్చు సెంటెన్స్లోనే నేర్చుకున్నాము. సో యాడ్వర్బ్స్లలో మొదటిది యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఇవి టైంకు సంబంధించిన పదాలన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయని చెప్పుకున్నాము. ఆ పదాలు కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను, అవి మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిందే. అవి ఎలా తెలుస్తాయి అంటే వెన్ తోటి అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ యాడ్వర్బ్ ఆఫ్ టైంకి సంబంధించినటువంటి వర్డ్స్ ఎక్కడ రాస్తామంటే మనము ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ యొక్క చివరిలో రాస్తాము. తర్వాత మనం నేర్చుకున్నది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ గురించి. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ప్లేసుకు సంబంధించిన పదాలు. ప్లేసుకు సంబంధించిన పదాలు తెలుసుకోవాలంటే వేర్ అనేటువంటి వర్డ్ తోటి క్వశ్చన్ చేసుకోవాలి. వేర్ అనేటువంటి వర్డ్కు క్వశ్చన్ చేయంగా వచ్చేటువంటి పదాలు
యాడ్వర్బ్ అవుతాయి. అవి ఏంటి ఇక్కడ కొన్ని నేను మెన్షన్ చేశాను. హియర్, దేర్, ఎవ్రీవేర్, ఎనీవేర్, సమ్వేర్, నోవేర్, బిహైండ్, ఇన్, అవుట్. సో ఇటువంటి పదాలు. అయితే యాడ్వర్బ్ సంబంధించి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనేటువంటి పదాలు ఎక్కడ రాస్తామంటే రిటర్న్ ఆఫ్టర్ వర్బ్ తర్వాత ఇవి రాస్తాం. దీని నెక్స్ట్ మనం నేర్చుకున్నది యాడ్వర్బ్ ఆఫ్ నెంబర్, అంటే నెంబర్ను సూచించేటువంటి పదాలు. ఆ నెంబర్ను సూచించేటువంటి పదాలను ఎలా తెలుసుకుంటాం? హౌ మెనీ టైమ్స్ అనేటువంటి దాంతో క్వశ్చన్ చేసుకుంటే. ఓకే, ఇక్కడ కొన్ని క్లూ వర్డ్స్ అని చెప్పుకున్నాం కదా, వన్స్, ట్వైస్, థ్రైస్, ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ. సో ఇటువంటి వర్డ్స్ అన్నీ కూడా యాడ్వర్బ్స్ అవుతాయి. అందులో నాలుగోది ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ వర్డ్కు సంబంధించిన యాడ్వర్బ్స్ని ఎలా కనుగొంటామంటే హౌ ఆఫెన్ తోటి క్వశ్చన్ చేసుకోండి. హౌ ఆఫెన్ తోటి క్వశ్చన్ చేసుకోగా వచ్చేటువంటి పదాలు ఇక్కడ నేను రాశాను. వీటిని తప్పకుండా మీరు నేర్చుకోవాల్సిందే. దాని తర్వాత ఏం నేర్చుకున్నాం మనము? యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఇది చివరిది. మేనర్కు సంబంధించినటువంటి పదాలు అన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయని నేర్చుకున్నాము. అది కూడా ఎలా తెలుస్తుంది అంటే హౌ అంటే ఎలా అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు వచ్చేటువంటి వర్డ్స్ అన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతాయి. సో ఇంకొన్ని వీడియోలతోటి ఇంకో టాపిక్ తోటి నెక్స్ట్ ఏముంటుంది మనకు? యాడ్జెక్టివ్ అనేటువంటి టాపిక్ తోటి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, అప్పటిదాకా మీ ప్రిపరేషన్లో మీరుండండి. థ్యాంక్ యూ.